బ్రేకింగ్ న్యూస్ ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసుపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. కేటీఆర్ క్వాష్ పిటిషన్పై విచారణ చేయనుంది న్యాయస్థానం. నేడు కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీకి హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 30 వరకు కేటీఆర్ అరెస్టుపై హైకోర్టులో స్వల్ప ఊరట ఉంది. అయితే ఈ కేసులో ఇప్పటికే ఫిర్యాదుదారుడు ఐఏఎస్ దానకిషోర్ స్టేట్మెంట్ రికార్డు చేసింది ఏసీబీ. దీంతో దానకిషోర్ స్టేట్మెంట్, ఏసీబీ కౌంటర్ కీలకంగా మారనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, మరి ఈ కార్ రేసింగ్ దానికి సంబంధించి కూడా ఈ రోజు అయితే హైకోర్టులో విచారణ జరగబోతుంది. అయితే ఇప్పటికే దానకిషోర్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది ఏసీబీ. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏసీబీ నమోదైన కేసుని క్వాష్ చేయాలంటూ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ పైనే ఈ రోజు మరోసారి విచారించనుంది హైకోర్టు. దీంట్లో ఏసీబీ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా గతంలోనే హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ రోజు విచారణ మధ్యాహ్నం తర్వాత కేటీఆర్ పిటిషన్ పై మరోసారి హైకోర్టు విచారించే అవకాశం కనబడుతుంది. తనపై తప్పుడు ఆరోపణలతో రాజకీయ కక్షలో భాగంగా కేసు నమోదు చేశారని చెప్పేసి కూడా కేటీఆర్ తరపు న్యాయవాదులు హైకోర్టులో గతంలో వాదన వినిపించడం జరిగింది. దానికి సంబంధించి ఈ ఫార్ములాలో ఎలాంటి అవకతవకలు జరిగాయి, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా ఏసీబీకి హైకోర్టు ఆదేశించడంతో ఈ రోజు ఏసీబీ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయనుంది పూర్తి వివరాలతో. ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలతో పాటు దానకిషోర్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు కాబట్టి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ లో అనేక ఆధారాలను కూడా కౌంటర్ రూపంలో ఏసీబీ దాఖలు చేయబోతుంది. ఇక ఈ నెల 30 వరకు స్వల్ప ఊరట మాత్రం కేటీఆర్ కి గతంలోనే హైకోర్టు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఆ క్వాష్ పిటిషన్ పై విచారణ అనంతరం స్టే పొడిగిస్తుందా లేకుంటే పెట్టేస్తుందా అనేది కూడా హైకోర్టు విచారణ అనంతరం తెలిసే అవకాశం కనబడుతుంది. దీనిపైన హైకోర్టులో జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ పై విచారణకు రాబోతుంది. ఓకే సురేష్, అయితే మరి ఒకవేళ క్వాష్ పిటిషన్ కొట్టేసినట్టయితే మరి కేటీఆర్ని అరెస్ట్ చేసేందుకు కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? కేటీఆర్ తరపు న్యాయవాదులు అదే చెప్పారు. క్వాష్ పిటిషన్ క్వాష్ చేయాలి, తనపై నమోదైన కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు, వీటికి సంబంధించి పూర్తిగా డబ్బులన్నీ కూడా ఏదైతే కంపెనీ అకౌంట్ కు అయ్యాయి అక్కడ ఎక్కడ అవినీతి జరగలేదు, గవర్నమెంట్ నిర్ణయం ప్రకారమే జరిగిందని చెప్పే ప్రయత్నం వాళ్ళు చేశారు. కానీ కోర్టు ఆ పిటిషన్ ని క్వాష్ చేయలేదు, ఖచ్చితంగా విచారిస్తాం, పూర్తి వివరాలు కౌంటర్ రూపంలో దాఖలు చేయాలని చెప్పి ఏసీబీకి ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏసీబీ కేసు అయిన మరుసటి రోజే కేటీఆర్ క్వాష్ పిటిషన్ వచ్చాడని చెప్పేసి కూడా హైకోర్టులో పీపీ వాదనలు వినిపించడం జరిగింది. దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ లో పూర్తి ఆధారాలు బయటికి వస్తాయని చెప్పేసి కూడా గతంలో జరిగిన విచారణలో వెల్లడించడం జరిగింది. అయితే ఇప్పుడు ఏసీబీ కౌంటర్ దాఖలు చేసి అనంతరం ఒకవేళ కేటీఆర్ కి సంబంధించి 30 వరకు కూడా అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి వాటిని పొడిగిస్తుందా లేదంటే కేటీఆర్ ని అరెస్ట్ చేసి విచారించాలనే ఆదేశాలు ఇస్తుందా అనేది కూడా హైకోర్టు విచారణ అనంతరం తెలిసే అవకాశం కనబడుతుంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.